వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే మైదానంలో సోమవారం ఉదయం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా భగవద్గీత పారాయణం అనంతరం తప్పేటగుళ్ళు, కోలాటం, అంజాట, థింసా నృత్యం వంటి కళాకారులతో సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గౌతు శివాజీ, పలాస టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి, ఎమ్మెల్సీ నర్తు రామారావు చామంతి దంపతులు, జిల్లాలోని యాదవ కుల సంఘ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. సాయంత్రం ఉట్టుకొట్టే ప్రక్రియతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. చిత్తూరు జిల్లా పుంగునూరు పట్టణ పరిధిలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. సోమవారం మధ్యాహ్నం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మండిపడ్డారు. ఆయన గతంలో స్వామివారిని దర్శించుకోవాలి అని శతవిధాలా ప్రయత్నించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నియోజక ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకందరికి కూడా ఆ కృష్ణుడి ఆశీర్వాదాలు ఉండాలని, భగవంతుడు అందరికి కూడా చల్లని చూపు చూడాలని చెప్పి, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అందరి తరపున ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకందరికీ తెలుసు, ఎంతో ఈ రాష్ట్రం ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో కష్ట నష్టాలతో, ఎన్నో దౌర్జన్యాలతో గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఉదాహరణకు చెప్తా ఉండా, లాస్ట్ సంవత్సరము భగవంతుని దర్శనం చేసుకోవాలని చెప్పి మేమందరం కూడా ఎంతో ప్రయత్నం చేసి ఈ కృష్ణ భగవాన్ని దర్శించుకోవాలని చెప్పి లాస్ట్ సంవత్సరం మేమందరం కూడా రావాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఇక్కడికి ఆ రోజు ఉన్న ఈ మాజీ మంత్రి, ఇక్కడున్న ఎమ్మెల్యే, ఇక్కడున్న అనుచరులు మమ్మల్ని దరిదాపుల్లో కూడా రానియకుండా ఊరు చుట్టూ పోలీసులను పెట్టి దౌర్జన్యాలు చేసి ఈ కృష్ణ భగవాన్ని దర్శించుకునే దానికి భాగ్యం కూడా ఆ రోజు మాకు కలగనేలా. ఏ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అంటే వాళ్ళందరినీ కూడా ఊర్లో బయటనే అరెస్ట్ చేసి తరిమి కొట్టి దౌర్జన్యాలు చేసినారు. ఈ రోజు చెప్తాండా ఆ పెద్దిరెడ్డికి, అయ్యా నువ్వు రా, నేను స్వాగతిస్తా, ఈ కృష్ణ భగవాన్ని దర్శించుకో, ఈ పుంగునూరు నియోజకవర్గంలో మేలు చేయి, అందరికీ మంచి జరగాలని కోరుకో, అంతేగాని దేవుని దగ్గర రాజకీయాలు చేసి ఆ రోజు మమ్మల్ని జైలు పాలు చేసినావు. ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దండి, చేసినా ఇంకా మీకు నేను ఎక్కడున్నా భగవంతుడు అనేవాడు అందరికీ ఒక్కడే. నీకు న్యాయం జరగాల, ప్రజలకు న్యాయం జరగాల, అందరికి న్యాయం చేయాలని కోరుకోవాలి. కానీ రాజకీయాలు గుళ్ళు దగ్గర చేయొద్దు, ఈ కార్యకర్తలకు చెప్పు, ఇది నేను హెచ్చరికగా చేస్తా ఉన్నా. ఎక్కడెక్కడ రాజకీయం అంటే రాజకీయం చేయి, అంతేగాని గుళ్ళు కాడ కానీ, గోపురాల కాడ కానీ, మసీదుల కాడ కానీ రాజకీయాలు చేయొద్దని చెప్పి
బుద్ధి తెలియజేస్తున్నాను. సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు సోమందేపల్లి మండల కేంద్రంలోని విజ్ఞాన్ పాఠశాల యాజమాన్యం. కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా విద్యార్థులు శ్రీకృష్ణులు, గోపికలు, యాదవులు, రైతుల వేషధారణలతో సోమందేపల్లి గ్రామ పురవీధుల్లో తిరిగారు. విజ్ఞాన్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు కృష్ణవేణి, పాఠశాల హెచ్ఎం మల్లికార్జున కృష్ణుడి విగ్రహానికి పూజలు చేశారు. అనంతరం ఉట్టికొట్టి కృష్ణులు, గోపికలు సంబరాలు చేసుకున్నారు. విజ్ఞాన పాఠశాలలో విద్యార్థులు శ్రీకృష్ణులు, గోపికలు, యాదవులు, రైతులు, వివిధ వేషధారులతో విద్యార్థులు సోమందేపల్లి ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించింది. ర్యాలీ అనంతరం శ్రీకృష్ణుని పూజా కార్యక్రమం నిర్వహించి పూజా కార్యక్రమం తర్వాత విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారులు శ్రీకృష్ణుని యొక్క వృత్తి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి విద్యార్థులకు, గ్రామస్తులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఎన్ని సంవత్సరాల నుంచి కృష్ణాష్టమి వేడుకలు జరుపుతున్నాం సార్ మీ పాఠశాలలో? నేను దాదాపు స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 3 సంవత్సరాలకు ఒకసారి ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నాను. దీంతోపాటు జాతీయపరమైనటువంటి స్వాతంత్ర దినోత్సవము, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి ఇటువంటి జాతీయ పండుగలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నాను. సంవత్సరానికి ఒకసారి సంవత్సర వార్షికోత్సవాన్ని కూడా పాఠశాల విద్యార్థుల చేత ఘనంగా నిర్వహించుకుంటున్నాను. మా పాఠశాల విజ్ఞాన్ హై స్కూల్ నందు ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటున్నాము. నా పేరు కృష్ణవేణి. నేను విజ్ఞాన్ హై స్కూల్ వచ్చింది. శ్రీకృష్ణ జన్మాష్టమి మేము 4 ఇయర్స్ నుంచి 4 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము. శ్రీకృష్ణ జన్మాష్టమి జరపడానికి కారణం ఏంటంటే శ్రీకృష్ణుడు మనకు బోధించిన తత్వాలను, ఆయన ఇచ్చిన సమాజంలో మనం ఎలా బ్రతకాలి, మనుషులతో ఎలా మనం మెలగాలి అనే మంచి విషయాలను తెలిపారు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇవాళ మనకు కాలము తక్కువగా ఉన్నందున చెప్తున్నాను. ఈరోజు మా పాఠశాలలో అనగా విజ్ఞాన్ హై స్కూల్ నందు మా విద్యార్థులతో శ్రీకృష్ణులు, గోపికలు, తర్వాత గొల్లబామలు, రైతులు, యాదవులు వేషధారణలన్నీ వేసి ఊరేగింపు ఇచ్చాము. ర్యాలీలో పురవీధుల నుండి వచ్చి ఇవాళ తర్వాత ఇక్కడ మన శ్రీకృష్ణ జన్మాష్టమి స్వామివారికి శ్రీకృష్ణునికి పూజా కార్యక్రమాలు ముగించుకొని తర్వాత ఉట్టి కొట్టడం కార్యక్రమాన్ని ముగించాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన విలేకరులకు, తర్వాత మా పాఠశాల తల్లిదండ్రులకు, మా టీచర్స్కు, ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మురళీకృష్ణ ఆలయాలకు భక్తులు ఉదయం నుంచి భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని రాంపూర్ రోడ్డులో గల ఇస్కాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. గంటల తరబడి క్యూలో నిలబడి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఆలయానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరై ప్రత్యేక పూజలు చేసి చిన్ని కృష్ణుని ఊయల్లో వేసి ఊపారు. అలాగే గోపాలకృష్ణ మఠంకు సైతం భక్తులు తరలిరాగా పీఠాధిపతి శ్రీ శ్రీ యోగానంద సరస్వతి భక్తులకు హారతి ఇచ్చి ప్రసాద వితరణ చేశారు. మురళీకృష్ణ ఆలయం వద్ద సుందర చైతన్య సత్సంగ భక్తులు కోలాటమాడుతూ నృత్యాలు చేశారు. మరోపక్క చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణతో భక్తి పాటల మధ్య వారు చేసిన నృత్యాలు మంత్రముగ్ధులను చేశాయి.
తమ జీవితాన్ని ఏ రకంగా కొనసాగించాలనేది ఈ యొక్క భగవద్గీత ప్రపంచానికే ఆదర్శమైనటువంటి సందర్భంలో గతంలో కేవలం కొన్ని దేశాల మట్టుకే పరిమితమైనటువంటి కృష్ణాష్టమి యొక్క వేడుకలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు చాలా దేశాలలో ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నాం. ప్రత్యేకంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు చాలా గొప్ప కార్యక్రమాలు. దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని దేశాలలో జరిగింది. మొన్న జరిగినటువంటి బంగ్లాదేశ్లో ఏ ఇస్కాన్ సంస్థనైతే ఏ చేతులతోనైతే లక్షల మందికి వాళ్ళ ఆకలిని తీర్చినా కూడా ఒక క్రూరమైనటువంటి రాక్షస మనస్తత్వంతో బంగ్లాదేశ్లో ఇస్కాన్ టెంపుల్పై జరిగినటువంటి దాడిని యావత్ ప్రపంచమంతా కూడా ఖండించింది. మరొక్కసారి ఇస్కాన్ సంస్థలో పనిచేస్తున్నటువంటి సభ్యులు వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఆ యొక్క కృష్ణ భగవాన్ యొక్క కరుణ కటాక్షములు మన అందరిపై ఉండాలని, ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ కష్టాలు రాకుండా ఆ యొక్క కృష్ణ భగవానుడు మన అందరినీ చల్లంగా చూడాలని అందరి తరపున మరొకసారి భగవంతుణ్ణి ప్రార్థన. సకల మానవాళికి భగవద్గీత ఎంతో అవసరమని, దీన్ని శాస్త్రబద్ధంగా చెప్పేదే త్రైత సిద్ధాంత భగవద్గీత అని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక విజయనగరం శాఖ ఆధ్వర్యంలో సోమవారం గురుజడ కళాభారతిలో శ్రీ ఆచార్య ప్రభోనంద యోగీశ్వర్ల ఆశీస్సులతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ హిందుత్వాన్ని త్రైత సిద్ధాంతం రూపంలో ప్రజలకి చేరువ చేసేదే భగవద్గీత అని అన్నారు. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని బోధనలు తెలుసుకోవాలి అని, అన్ని మతాల సారాంశం ఒకటే అని, అదే శ్రీకృష్ణుని బోధ అని అన్నారు. గీతా సారాంశం ప్రజలకి చేరువ చేయడంలో హిందూ జ్ఞాన వేదిక పాత్ర చాలా గొప్పదని అన్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారు. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అంటే పబ్లిక్ హాలిడేగా కృష్ణాష్టమి వేడుకలు దేశం మొత్తం మీద అలాగే ప్రపంచం మొత్తం కూడా జరుపుకుంటున్నారు. మరి అలాంటి దిశగా ఈరోజు విజయనగరం జిల్లాలో మన గురిజాడ కళాక్షేత్రంలో రైత శకం ఎవరే ఆర్గనైజేషన్ ఉన్నారో వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఈరోజు మొదటిసారిగా నేను ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ రైత శకం ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో రైతు సిద్ధాంతం ఇక్కడ ఆర్గనైజేషన్ రైతు సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ప్రచారం చేస్తూ ప్రతి కృష్ణాష్టమి రోజు 5 రోజులు ప్రవచనాలు చేస్తూ వీళ్ళ తాలూకు సిద్ధాంతాన్ని ప్రజలందరికీ కూడా తెలియచేయడానికి ఈ వేడుకలో భాగంగా నన్ను ఇక్కడ పిలిచినందుకు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది సిద్ధాంతం కూడా తెలుసుకున్నది ఏంటంటే జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ఈ మూడు కలిపి మనల్ని ఎలాగైతే ముందుకు నడిపిస్తున్నాయో వాటిని ఉద్దేశించి ఈ 5 రోజులు కూడా ప్రవచనాలు చేస్తున్నారు. ఆచార్య ప్రభోనంద యోగేశ్వర్లు వారు గత 50 సంవత్సరాలుగా దీన్ని ప్రచారం చేస్తున్నారు. దాని నిమిత్తమే ఇక్కడున్న ఆర్గనైజేషన్ ఇక్కడున్న మతాలకి అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ మానవ జన్మలే. భగవద్గీత అనేది అందరూ చదువుకునే బుక్ అని వీళ్ళు ప్రవచనాలు చేస్తూ వీళ్ళ తాలూకు సిద్ధాంతాన్ని పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మంచి కార్యక్రమం చేస్తున్నారు. మరి అలాంటి కార్యక్రమానికి నన్ను ఇక్కడ పిలిచి